హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. నేను ఈరోజు ఈ వీడియోలో కలర్ఫుల్గా ఉండే చపాతీని చూపించబోతున్నాను. మీరు ఏమైనా యూనిక్గా హెల్తీగా ఉండే రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ట్రై కలర్ చపాతీని అయితే ట్రై చేయాల్సిందే. అంతేకాదు చపాతీ సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో టిప్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయడమే. అయితే లేట్ చేయకుండా ట్రై కలర్ చపాతీ ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను క్యారెట్ తీసుకున్నానండి, ఒక 2 క్యారెట్స్ అండ్ 2 బీట్రూట్స్. తర్వాత పాలకూర తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో పాలకూర యాడ్ చేసేసి ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా పాలక్ జ్యూస్ చేసేసాను. తర్వాత క్యారెట్ బీట్రూట్ కూడా జ్యూస్ చేసేసుకున్నాను. పాలకూరలో మాత్రమే నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. క్యారెట్ అండ్ బీట్రూట్ నేను అలాగే జ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత మనం క్యారెట్ జ్యూస్ యాడ్ చేసేసుకొని మనము చపాతీ పిండి నార్మల్గా ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుంటాము. కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. చూసుకొని కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం గోధుమ పిండి తీసుకొని నేను పాలక్ జ్యూస్ యాడ్ చేసేసుకొని ఇది కూడా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టే ఆ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము గోధుమ పిండి తీసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ యాడ్ చేశానండి, బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసేసుకుందాము. ఇలా మనము 3 రకాలు చూడండి, ఇలా నేను కలుపుకున్నాను. గోధుమ పిండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, చూసేదానికే మనకి చాలా బాగుంది. ఇలా మనము కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం ఇలా పొడుగ్గా మనం చేసుకోవాలండి. నేను సమానంగా అన్ని కలర్స్ తీసుకుంటున్నాను. మనకి ఇలా చపాతీ చేసుకోవడం అయితే చాలా ఈజీనేనండి, కష్టమైతే ఏం కాదు. మనం జ్యూసెస్ చేసి పెట్టేసుకుంటే మనం ఇలా కలుపుకోవడమే అంతే. చూడండి, ఇలా నేను 3 కలర్స్ ఇలా పొడుగ్గా చేసుకున్నాను. తర్వాత మనము ఈ 3 కలర్స్ని పైన జాయిన్ చేసి మనం జడ అల్లినట్టు అల్లుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, నేను ఇలా జడ అల్లుకున్నట్టు అల్లుకోవాలి అంతే. సో ఇలా అల్లుకుని దాన్ని మనము రోల్ చేసేసుకుంటాము. ఇలా రోల్ చేసేసుకొని మనం అన్నీ సమానంగా ఇలా కట్ చేసేసుకుంటాము. కట్ చేసుకునింది మనం ఇలా బాల్స్ లాగా చేసేసుకొని మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే అంతేనండి. ఈ చపాతీ చాలా హెల్దీ, న్యూట్రిషియస్, అంతేకాకుండా చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈ చపాతీలో అయితే మనం 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసాము. ఒకటి వచ్చి క్యారెట్, బీట్రూట్ అండ్ పాలక్. క్యారెట్ వచ్చి మన ఐస్కి చాలా మంచిది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బీట్రూట్ వచ్చి హార్ట్కి మంచిది, అలాగే మన స్టామినాని మెయింటైన్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. పాలక్ వచ్చి బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది, అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ కదా, సో మనకి బోన్స్కి చాలా మంచిది. చూడండి, చపాతీని అయితే నేను తవా మీద వేసేసి ఇలా కాల్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మనకు కాలేటప్పుడు కానీ చూసేదానికి కానీ మనకి చూసేదానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, అందుకనే చెప్పానండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అంతేనండి, 2 సైడ్స్ కూడా మనం ఇలా కాల్చుకోవడమే. సో చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈ చపాతీ కాంబినేషన్లో మీరు చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా అలసందల కూర, ఏ కూరైనా చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ పీస్ కర్రీని చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకో ప్రాసెస్లో మీకు ఇలాగే కలర్ఫుల్గా మీరు ఎలా చేసుకోవాలా చపాతీ అనేది చూపిస్తున్నానండి. సో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సింగిల్ కలర్ సపరేట్గా ఇలా చపాతీ లాగా మనం చేసేసుకుంటాము. సో నేను క్యారెట్ది చేసుకున్నాను, ఇప్పుడైతే పాలక్ది చేస్తున్నానండి. సో ఇలా సింగిల్ కలర్ సపరేట్గా చేసేసుకుంటాం మనము. నేను చెప్పాను కదండి, చపాతీస్ అయితే సాఫ్ట్గా రావాలంటే మీరైతే ఇలా చపాతీ చేసేటప్పుడు నెయ్యి అప్లై చేస్తే గాన చపాతీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా వాటర్తో కాకుండా పాలతో కలుపుకుంటే మనకి చపాతీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా నేను చపాతీస్ చేసుకున్నాక
ఎవ్రీ లేయర్కి కొంచెం నెయ్యి అప్లై చేశాను. తర్వాత కొంచెం పౌడర్ డస్టింగ్ చేసుకొని ఇంకో లేయర్ అప్లై చేశాను. ఇలా మళ్ళీ మనము నెయ్యి అప్లై చేసుకొని క్యారెట్ది చపాతీ పెట్టేసుకుంటామండి. ఇలా మనం మొత్తాన్ని రోల్ చేసేసుకుంటాము. ఇలా రోల్ చేసుకునింది మనము పీసెస్గా కట్ చేసేసుకుంటాము. మనకి డిజైన్ అనేది మార్పు వస్తుందండి, ప్రాసెస్ అయితే సేమే. సో ఇలా డిజైన్ అనేది మనకి మార్పు వస్తుంది. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ చపాతీ తినేటప్పుడు కంటే ఇలా ట్రై కలర్ చపాతీ చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ రెడీ అయిపోయే లోపల ఒక చిన్న మాట, వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే మన ఛానల్ని ఎవరన్నా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి, నేనైతే చపాతీ కాల్చేస్తున్నానండి. 2 సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. సో చూసారు కదండి, ట్రై కలర్ చపాతీ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీ అండ్ హెల్తీ కూడా. మనకి పిల్లల లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సో ఎప్పుడైనా మనము ఇలా చేసేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్తీ న్యూట్రిషియస్ ట్రై కలర్ చపాతీని తప్పక ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.